హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను జగ్గన్న తోట ప్రబల తీర్థానికైతే రావడం జరిగిందండి. జగ్గన్న తోట ప్రబల తీర్థం కోనసీమ కొబ్బరి తోటలో 450 సంవత్సరాలకు పైగా కనుమ రోజు నాడు జరిగే పురాతన చారిత్రాత్మక ఉత్సవం అండి. ఇది 11 పురాతన శివాలయాల నుండి వచ్చే ఏకాదశ రుద్రుల ప్రభలను, శివరూపాలను జగ్గన్న తోటలో సమావేశపరిచి లోక కళ్యాణం కోసం నిర్వహించే గొప్ప వేడుక అండి. రాష్ట్ర పండుగగా హోదా సంపాదించింది. మొసలపల్లి శివారులో ఈ తోటలో గుడి గోపురం వంటి నిర్మాణాలు ఏమీ ఉండవండి. ఇది ఒక పక్క పచ్చని పాడి పంటల మధ్య ఉన్న పచ్చని కొబ్బరి తోటలో ఏకాదశ రుద్రులు సమావేశ స్థలంగా పవిత్రంగా ఇక్కడ భావిస్తారండి. టన్నుల కొద్ది బరువు ఉన్న ప్రభలను గ్రామస్తులు భుజాలపై మోస్తూ పొలాల మీదుగా తొక్కుకుంటూ నదిలో నుండి ప్రభలను తీసుకొస్తారు అండి. ఆంధ్ర తెలంగాణల నుండి కొన్ని లక్షల మంది ఈ ప్రబల తీర్థానికి వస్తూ ఉంటారు. ఈ మహోత్సవాలు చేయడం వల్ల కోనసీమ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని ఇక్కడ ప్రజల నమ్మకం అండి. ఫ్రెండ్స్, జగ్గన్న తోట ప్రబల తీర్థంలో మరొక ప్రత్యేకత ఏమిటి అంటే, పూర్వం నుండి వస్తున్న సాంప్రదాయ పద్ధతుల్ని ఇప్పటికీ అనుసరిస్తూ పచ్చని పాడి పంటలన్నీ తొక్కుకుంటూ ఇక్కడ ఉన్న చెరువును దాటుకుంటూ వస్తారు అండి. పక్కన బ్రిడ్జి ఉన్నా సరే బ్రిడ్జి నుంచి తీసుకురారు. పూర్వం నుండి ఏ విధంగా అయితే ప్రబలం తీసుకొస్తారో ఆ విధంగానే పాడి పంటలన్నీ తొక్కుకుంటూ చెరువు దాటుకుంటూ తీసుకొస్తారు అండి. ఈ దృశ్యం చూడడానికి కొన్ని లక్షల మంది అయితే ముందుగానే ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ పాడి పంటలు తొక్కడం వల్ల ఇక్కడ పంటలు బాగా పండుతాయని చెప్పేసి భక్తుల నమ్మకం అండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. డబ్బు తాకేది కాదు. అన్నపూర్ణ ఇక్కడ ఇచ్చుకోరు, ఎవరు లేరు పొందిరి గారు. పోలీసు వారి హెచ్చరిక. నేదులూరు గ్రామానికి చెందిన